అసలు నేను జర్నీ స్టార్ట్ చేసింది ఫేమస్ అవటం కోసమో సెలబ్రిటీ అవటం కోసం కాదు, నీ కోసం. నేను నీ లైఫ్ లోకి వచ్చాగా నువ్వు నన్ను టార్గెట్ చేసావు. నేను నిన్ను టార్గెట్ చేసే నీ లైఫ్ లోకి వచ్చాను. నీ క్యాబిన్ లో రావడానికి ముందే నీ క్యాబినెట్ లోకి వచ్చాను. నాగా పని చేస్తావు. మరి ఈ వీడియో ఎక్కడిదిరా? నువ్వు మా నాన్న రైట్ హ్యాండ్ వాడావు, నేను నీ రైట్ హ్యాండ్ వాడాను. నువ్వు ఇచ్చిన 5లో తనకు 100 కోట్లు ఇచ్చాను. వాడు నాకు రిటర్న్ గిఫ్ట్ గా హెచ్డి క్వాలిటీ ఫుటేజ్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్ట్ కరెక్ట్ కాదు, కానీ ఇంత డబ్బుని రిజెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అందుకే ఒప్పుకుంటున్నా. తప్పలేదు సార్. 100 కోట్లంటే నాలంటోడికి 1 టైం సెటిల్మెంట్. టాక్సీ. ఇక నువ్వు చంచల్ కూడా జైలుకి, నేను మా అమ్మతో మా ఊరికి. మిగతా 100 కోట్లు నీ మూలంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకి. పదవే పోయింది, ఇక నాలో ఉన్న పశువుని పరిచయం చేస్తా. శంకర్ని పంపించానన్నావు కదరా, ఒక్కరూ రాలేదు అంటే ఈ ఊరి జనం ఇంకా మనల్ని నమ్మలేదా? ప్రతి తెలివైన వాడు తప్పు చేస్తాడు. వీడి నా రోజు వదిలి నేను కూడా చేశాన్రా. వీడి గొంతు విప్పడం వల్లే కదరా నాకీ పరిస్థితి. నాకు జరగాల్సిందే జరిగింది. జనం కోసమే కదరా మీ వెయిటింగ్. ఈ రోజు నువ్వు, ఈ ఊరు ఏవి మిగలదురా, మొత్తం శ్మశానమే. పైరా అమ్మా 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 ఊర్లోకి వెళ్ళి సార్ కమ్మేశారా? శంకర్ శంకర్ ఓరే బాబా, చిన్న, ఇప్పటి వరకు వాడి వల్ల జరిగిన ప్రాణ నష్టం చాలు. ఇక ఈ ఊర్లో ఇంకొక ప్రాణం కూడా పోవడానికి వీల్లేదు. Oh!
రేయ్, పులి శవాల్ని తిందో. ఏమైంది పంతులు గారు? ఇదేంటమ్మా, అమ్మాయి జాతకంలో 2 పిల్లలే ఉన్నారు, అబ్బాయి జాతకంలో 4 పిల్లలు ఉన్నారు. అక్కడ చూడండి. ఏ కాడా? మీరిద్దరూ ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం మరి ఇంత అండర్స్టాండింగ్ ఏంటమ్మా? ఇది అండర్స్టాండింగ్ కాదు, రివెంజ్. పెళ్లికి ముందు మాత ఆడుకున్నాడు కదా, ఇక మేము ఆడుకుంటాం దొంగ. కలికాలం 4G జనరేషన్.